తెలుగు డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2024 అఖండ రాజయోగం పట్టబోతున్న 4 రాశులు. 2024 సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ద్వాదశి రాశులలో 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఒక గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పు వల్ల 2024 5 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది. మొదటగా మేషరాశి. మొట్టమొదటి రాశి మేషరాశి. దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి 2వ రాశి అవుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది. ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి 2024 కుటుంబం జీవితం బాగుంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. కాబట్టి వాక్కు పరంగా, ధనం పరంగా, కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి 2024లో గురువు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. తర్వాత మకర రాశి. మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి 5వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతానం లేని మకర రాశి వారికి 2024లో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ట లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లో వెళ్ళడానికి 2024 సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి మకర రాశి. 3వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గురువు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి 2024లో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ 2024 ఖచ్చితంగా కలుస్తారు. సమస్యలన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వారికి 2024లో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి గురువు ఈ 2024 సంవత్సరంలో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు. అంటే 9వ స్థానంలో సంచారం చేస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పండుతుంది. కన్యా రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారల్లా ఉంటుంది. ఆర్థికంగా కన్యా రాశి వాళ్ళకు తిరిగి ఉండదు. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శత్రువులు తొలగిపోతారు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ 2024 సంవత్సరంలో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం 11వ స్థానం. కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ 2024లో తిరిగి ఉండదు. ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు. డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ 1గా చక్రాలు తిప్పుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళు 2024లో గురు బలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.